కొత్తపట్నం మండలం వైసీపీ నాయకులకు కప్పం కట్టించుకునే అలవాటు ఉందని, అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులపై కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తోందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొత్తపట్నం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, రామచంద్రగౌడ్, బలగాని వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అడ్డా వారిదేనని, వారికి కప్పం కట్టి తీసుకువెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. వైసీపీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మొదట తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి అని, ఆ తర్వాత ఆయన స్వార్థం కోసం పార్టీలు మారుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత వైసీపీలో చేరారని, ఇప్పుడు మరలా ఏ పార్టీలో చేరతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. మొదటి నుండి ఆ పార్టీ వారికి కప్పం కట్టించుకునే అలవాటు ఉందని, అందువలనే తెలుగుదేశం పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, విమర్శలు మానుకోకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మా గ్రామాల్లో మా మండలాల్లో ఇసుక తోలుకోవాలి అన్న, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయాలన్నా మేము కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఏదో కప్పం గురించి దాన్ని మాట్లాడాడు. వాస్తవానికి ఈ మాటలు వారికి సూటుగా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే మా మండలంలో కప్పాల పరిస్థితి ఏంటంటే వారి నోటి నుంచి ఎందుకు వచ్చింది అని అంటే, అనాదిగా అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అసైన్మెంట్లు అమ్ముకున్నా కొనుక్కున్నా మా మండలంలో కప్పాలు కట్టే పరిస్థితి ఉంది. ఆ కప్పం కట్టించుకునేది ఎవరు? వారి పార్టీలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈనాటి వైసీపీ గవర్నమెంట్ వరకు వస్తున్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ఆయనకు తెలుసు. కాబట్టి కప్పాలు కట్టించుకునే పరిస్థితి మీది. గతంలో ఇసుక గురించి దాని గురించి మాట్లాడాడు. జేసీబీలు ప్లస్ ట్రాక్టర్లు, రైతు వారి మేము ఇసుక దోలుకోవాలన్నా మేము కప్పాలు కట్టాల్సి వస్తుంది అని. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంజిరెడ్డి గారు. ఈనాడు మండలంలో 15 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారికి 2-3 జేసీబీలు తప్ప నుంచి ఎక్కడా జేసీబీలు లేవు. ట్రాక్టర్లు కూడా నాకు తెలిసి గట్టిగా మండలం మొత్తం మీద ఒక 20 ట్రాక్టర్లు ఉంటాయేమో, అవి కూడా ఇసుక దోలే ట్రాక్టర్లు లేవు. గత 1924లో మీ హయాంలో మీరు ఒంగోలుకి ఇసుక దోలుకోవడానికి ఒకరికి, మండలంలో ఇసుక దోలుకోవడానికి ఒకరికి పర్మిషన్ ఇచ్చి కప్పం వసూలు చేసిన చరిత్ర మీదైతే తిరిగి మమ్మల్ని అంటాం ఏం అన్యాయం? అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఎంత దారుణమైన మాటలు. మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని పూజించినటువంటి మోటుమాల గ్రామం మీకు గత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ మొన్నటి వరకు మీకు ఎంత మెజార్టీ ఇచ్చింది? ఆ గ్రామానికి మీరేం చేశారు? ఈ రోజున 2 కిలోమీటర్లు మా శాసనసభ్యులు 14-19లో నిలిపివేసిన రోడ్డును కూడా వేయించుకోలేక ఈ రోజున మేము ఆ రోడ్డుని మళ్ళా నిర్మించి మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్చుకోలేక మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో జనాలని చెప్పేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో వచ్చి మా నాయకుడి మీద బురద జల్లటం మీకు ఏనం పాటికి తగదని చెప్పేసి మీ సందర్భంగా మేము ఖండిస్తున్నాం.